హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వెరీ గుడ్ న్యూస్ అండి. పాత పెన్షన్ పథకం ఓపీఎస్ అమలు పైన ఇప్పుడే మరో ముఖ్య ప్రకటన అయితే రావడం జరిగింది. మరి ఓపీఎస్ గురించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం 2025 నుండి పాత పెన్షన్ పథకాన్ని ఓపీఎస్ తిరిగి ప్రారంభించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ వార్త దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులలో ఆనందాన్ని నింపుతోంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త పెన్షన్ పథకాన్ని క్రమంగా రద్దు చేయడానికి సన్నాహాలు జోరందుకున్నాయి. ఓపీఎస్ పునరుద్ధరణకు ప్రధాన కారణాలు 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులు కూడా ఇకపై పాత పెన్షన్ పథకంలో ప్రయోజనాలు పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక భద్రత విషయానికొస్తే ఈ నిర్ణయంతో ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో ఈ మేరకు బ్యాంక్ డేటెడ్ పెన్షన్ వచ్చే అవకాశాలు చిగురించాయి. దీనివల్ల వారి ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. ఆత్మవిశ్వాసం ఈ చర్య పాత ఉద్యోగులకు ఉపశమనం మాత్రమే కాదు, యువతకు కూడా వారి ఉద్యోగానికి పూర్తి ఫలితం ఇప్పుడు లభిస్తుంది అనే విశ్వాసాన్ని తీసుకొచ్చింది. పాత పెన్షన్ పథకం తిరిగి రావడంతో ప్రభుత్వ ఉద్యోగం మళ్ళీ ఆకర్షణీయంగా మారింది. జీవితాంతం పెన్షన్ పాత పెన్షన్ పథకంలో పదవీ విరమణ తర్వాత జీవితాంతం హామీ పెన్షన్ లభిస్తుంది. ఇది కొత్త పెన్షన్ పథకానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. రాష్ట్రాలకు సలహా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కూడా పాత పెన్షన్ పథకాన్ని అవలంబించాలని సలహా ఇస్తోంది. తద్వారా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కూడా సమాన ప్రయోజనం లభిస్తుంది. ఉద్యోగులకు పెద్ద ఊరట. ముఖ్యంగా కొత్త పెన్షన్ పథకం ఎన్‌పీఎస్ చిక్కులతో విడిపోయినటువంటి ఉద్యోగులకు ఇది పెద్ద ఊరట. ఇది పాత పెన్షన్ పథకంతో భద్రత పెరగడమే కాకుండా డబ్బు స్థిరత్వం కూడా లభిస్తుంది. ఉద్యోగ సంఘాలు దీనిని తమ విజయంగా చెబుతున్నాయి. బ్యాంక్ డేటెడ్ పెన్షన్ మరియు ప్రయోజనాల ప్రక్రియ. సో, బ్యాక్ డేటెడ్ అండి. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగుల ఖాతాల్లో బ్యాక్ డేటెడ్ పెన్షన్ జమ చేసే ప్రక్రియ త్వరలో అయ్యే అవకాశం ఉంది. అంటే కొత్త పెన్షన్ పథకం ఖాతా ఉన్న వారికి కూడా పాత పెన్షన్ పథకం కింద పాత సంవత్సరాల పెన్షన్ లభించవచ్చు. దీనివల్ల వేలాది రూపాయలు ఒక్కసారిగా రావచ్చు. ఇది ఉద్యోగులకు బోనస్‌లా కూడా ఉంటుంది. పాత పెన్షన్ పథకం యొక్క పెన్షన్ పంపిణీ చేయడానికి సాంకేతిక మరియు చట్టపరమైన వివరాలను నిర్ణయించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మరి అంతా ప్రణాళిక ప్రకారంగా జరిగితే ఈ యొక్క ఫిబ్రవరి నాటికి మొదటి చెల్లింపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి బ్యాక్ డేటెడ్ పెన్షన్ ఉద్యోగుల జేబులను నింపుతుందా అనేది చూడాలి. రాష్ట్రంలో ఓపీఎస్ అమలు సన్నాహాలు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత అనేక రాష్ట్రాలు కూడా పాత పెన్షన్ పథకాన్ని మళ్ళీ తీసుకురావడానికి సన్నద్ధమవుతున్నాయి. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే పాత పెన్షన్ పథకాన్ని నడుపుతున్నాయి. ఇప్పుడు కేంద్రం కొత్త జెండా ఊపడంతో మిగిలిన రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగుల యూనియన్లు దీనిని పెద్ద విజయంగా ప్రకటించాయి మరియు చేరిన తేదీతో సంబంధం లేకుండా ప్రతి ఉద్యోగికి పాత పెన్షన్ పథకం ప్రయోజనం లభించాలని డిమాండ్ చేశాయి. ఈ నిర్ణయం భారత ప్రభుత్వ వ్యవస్థలో కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. కొత్త పెన్షన్ పథకం ఎన్‌పీఎస్ ముగింపు. పాత పెన్షన్ పథకం తిరిగి రావడంతో కొత్త పెన్షన్ పథకం భవిష్యత్తు ఇప్పుడు సందేహంలో ఉంది. పెన్షన్ భారాన్ని తగ్గించడానికి కొత్త పెన్షన్ పథకాన్ని 2004లో తీసుకొచ్చారు. కానీ ఉద్యోగులు దీనిని ఎప్పుడూ అనిశ్చితమైనదిగా భావించారు. ఇప్పుడు ప్రభుత్వం పాత పెన్షన్ పథకం ద్వారా శాశ్వత పెన్షన్ మోడల్ వైపు తిరిగి వస్తుంది. ఇది విశ్వసనీయ మరియు భద్రత రెండింటిని ఇస్తుంది. ఇది కేవలం ఆర్థిక మార్పు మాత్రమే కాదు, సామాజిక స్థిరత్వం కోసం కూడా ఒక పెద్ద అడుగు. ప్రణాళిక సమయానికి పూర్తయితే 2025ను భారత్ పెన్షన్ పథకం పునర్జన్మ యొక్క చారిత్రాత్మక సంవత్సరం అని పిలవవచ్చు.